ఇదే ఏడియం తాడి చెట్టు చూస్తున్నాడు. స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ నుంచి చూడండి ఎట్టుంటది అసలు. పడతా ఇది వచ్చి వేలింగల్ కోన పార్ట్ 3 అనమాట. ఎందుకంటే అక్కడి నుంచి వస్తా ఉండేటప్పుడు మన ఏడాము అండ్ కొన్ని వ్యూ పాయింట్స్ తీసాను, అందుకనేసే ఇది పార్ట్ 3గా పెడతా ఉన్నాను. పార్ట్ 2 కావాలంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి గైస్. ఇంకా మన ఇది పార్ట్ 3 బిగిన్ చేద్దాం. మొత్తం డిజిటల్ అయిపోయింది అది. మేము కూడా ఏం చేసేది చెప్పు, మొత్తం డిజిటల్ అయిపోయా. చూస్తున్నారు కదా వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడ అయిపోయింది. ఇంక స్టార్ట్ అయిపోతున్నాం. ఎక్కడ అమరేష్ డబ్బు మనం అంతా ఇప్పుడు చేతులతో అంతా క్యారీ చేసేది ఎక్కువ. మొత్తం ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం కరో అంటా ఉంటే ఏడికి పే చెప్పండి. చెప్పాను కదా ఇట్లా వెళ్ళొచ్చు మనం, కానీ ఈ రూట్లో వెళ్ళిపోతున్నాం ఈరోజు. నేను నాకు అటు ఇంట్రెస్ట్ లేదు. సెకండ్ వే ఇది. అబ్బా సన్లైట్ పడతా ఉంటే సూపర్గా ఉండేది వ్యూ అయితే మాత్రము. చూస్తున్నారు కదా హైలైట్గా ఉంది మొత్తము. దారిలు చూస్తున్నారు కదా, మీరు భయపడకండి. దారిలంతా కాళహస్తిలో అంతా ఇది ఈ మధ్య ఒక 2 years ముందు మొత్తం లోడింది. ఇదంతా నీట్గా చేశారు. చిన్నప్పటి నుంచి ఒక తాడి చెట్టు చూస్తున్నాడు, అక్కడ ఉంది కదా కరెక్ట్గా. చిన్నప్పటి నుంచి అక్కడనే ఉండదు, అది చదల్లా దానికి ఏం కూడా కాల. మనమైతే ఇంకా స్టార్ట్ అయిపోయినాం ఇక్కడి నుంచి వేలింగల్ కోన నుంచి. ఇంకా డైరెక్ట్ హోమే అమరేష్ గారిని వాళ్ళ ఇంట్లోతో వేసి మన ఇంటికి వెళ్ళిపోదాం. మన కార్తిక్ అన్నయ్య జపాన్ మూవీలో చెప్పినట్టు మనం ఏం చేయలేనప్పుడు ఇలా వ్లాగులు చేసుకుంటే చాలు కదా, అట్లా ఉంటుంది అన్నమాట మన డైలాగు. ఇలాంటి చోట కూడా ఒక ఇల్లు కట్టుకున్నామంటే ఏ బాధ లేదు, కానీ దొంగల బాధ మాత్రం భయంకరంగా ఉంటుంది. దొంగ నాయాళ్ళు కింద మీద దడిచిపోతూ ఉంటుంది అంతే. ఇంకే గాలి అయితే చల్లగా తోలుతూ ఉన్నది. వచ్చేసాం. భయంకరంగా సౌండ్ వస్తుంది. మొత్తం చల్లగా ఏరియా. ఇలాంటి ప్లేస్లో కట్టుకుంటే మంచి సెక్యూరిటీ సిస్టమ్ పెట్టుకొని ఇలాంటి చోట్ల కూడా కట్టుకున్నామంటే పొద్దున్న లేగానే సూపర్గా ఉంటుంది అన్నమాట. అసలు మనం 9 గంటలకే పడుకునేస్తాము, పొద్దున 5-5:30 ఆ టైంకి వెళ్ళకం వచ్చేస్తుంది. శాంతంగా ఉంటుంది పల్లెటూరులో అంతా. ఎందుకంటే కోడి కుయ్యకు ముందే లేస్తారు. ఎందుకంటే అంత వాళ్ళు పడుకున్న 5 గంటలు పడుకున్నా వాళ్ళ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అదే పల్లెటూరుల నుంచి మనం టౌన్ కిందకాడికి వచ్చినామంటే మనం 5 గంటలు పడుకున్నా కూడా ఇంకొక 3 గంటలు ఎక్స్ట్రా పడుకున్నా కూడా తలక ఎట్టే పట్టుకునే ఉంటుంది. హెడేక్గా వల్ల కాకుండా ఉంటుంది. దగ్గర నుంచి కొండలు చూడడానికి సూపర్గా ఉన్నాయి కదా. ఎక్కుదామా? అంత రాసలు మన వల్ల కాదులే, కానీ అవచ్చు ఆంటీ చూడండి చూస్తూ ఉండదు మనల్ని. వీడియో తీస్తున్నామని చెప్పేసి కర్ర పెట్టి చూపించింది ఫస్ట్, తర్వాత గమ్ముని చూస్తా ఉండదు. కొత్తగా ఒకటి చూశాను గుడి. అదేనా గుడి? ఓకే ఇది ఉంది కదా ఏడిఎం దగ్గర నుంచి లోపలికి వెళ్ళొచ్చు, భైరవ కోన అనేసి. అక్కడ ఇది మర్చిపోయా. మనం అంత దూరం తిరుక్కొచ్చినాం కదా. ఇప్పుడు ఎంచో పట్టింది, దాదాపుగా ఒక 10-15 నిమిషాలు దాకా పట్టింది కదా. ఆ ఏడిఎం దగ్గర నుంచి మీకు ఇంకో దారి చూపిస్తారండి. ఇప్పుడు వచ్చింది మన దారే ఇది ఎంచో పట్టిందో మీరే చెప్పండి. నాకు తెలిసి ఒక 5 నిమిషాలు పట్టింది అంతే. ఆ నుంచి తీసుకొని స్లో చేసుకుంటూ వచ్చేసరికి 5 నిమిషాలు పట్టింది. వచ్చేసాం అంతే. ఈ ఘాటు దిగేసినామంటే అదే ఏడిఎం. ఇటైతే వచ్చేసింది, అయిపోయింది ఇక్కడికి ఏడిఎం. మనం ఇటు తిరిగి మంచిగా ఆడుతుందేమో. ఇట్లా వెళ్ళామంటే ఏడిఎం వచ్చేస్తుంది. ఇది ఏడిఎమో గుడికాడికి. ఫస్ట్ మనం భైరవ కొండ దగ్గరికి పోయేద్దాం. ఇట్లా తిరిగేసి కొండ మీదకి. ఏడకి మాత్రం రోడ్డు బాగుంటుంది అబ్బా. ఇది ఇప్పుడు వేసింది కాదు, సంవత్సరాల ముందు వేసినట్లే రోడ్లన్నీ, అందుకని బాగానే ఉంటుంది. ఆడ నుంచి అయితే వ్యూ అయితే అద్దరిపోతుంది. మీరు చూసారంటే కళ్ళు చెదురుతాయి. ఇట్టే చూస్తున్నారు కదా, ఇదే భైరవ కోన మొత్తము. ఇక్కడ మీకు వ్యూ మాత్రం చూపించేదానికి వస్తున్నాను అంతే. ఇక్కడ నుంచి చూడండి ఎట్టుంటుంది అసలు. పోయే కొద్ది హైలైట్గా ఉంటుంది వ్యూ. నాకు జారిపోతా ఉంది బండి. మన పెద్దోళ్ళు వీళ్ళు ఏం చెప్పారంటే ఇలాంటి చోట్ల వచ్చినప్పుడు
బేగాలనే ఛాన్స్ ఆఫ్ చేసి జాలీగా వదిలేయడమే. చూస్తున్నారు కదా అట్ట అదిరిపోతుంది కదా మొత్తం. మంచు చూడండి ఇంకా పోలా, ఇంకా రెండు రోజులు 3 రోజుల దాకా వాన్ చెప్పున్నారు. ఇది ఇప్పటి నుంచి టెక్నిక్ కదనమాట పెట్రోల్ సేవ్ చేసేదానికి. మన లాక్ వచ్చినప్పుడు హెవీ పెట్రోల్ అయిపోతుంది పైకి, ఎంత హైట్కి. మనం దీన్ని మెయింటైన్ చేయాలంటే ఆల్మోస్ట్ ఆపేయాలి కదా. ఉడతా చూసారా మీరు? ఉడత కనిపించిందా? ఏందో ప్రసాద్ నేను వీడియో తీసేదాన్ని, ప్రసాద్ వచ్చినప్పుడల్లా ఉడత ఛాయ్ చెప్పేసి పోతుంది. మన స్పెషాలిటీ అది. ఇదే ఏడియం ట్రస్టే కదా రోజా, అందుకని అందరూ గుడికి వస్తున్నారు. ఈ మధ్య కన్స్ట్రక్షన్ చేయడం మొదలెట్టారు అనమాట. అంతకుముందు ఒక గుడి దాకే ఉండేది, ఇప్పుడు మొత్తం చేస్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా. మొన్న వీడియో చేసేటప్పుడు అటు వెళ్ళిపోయినా తెలియకుండా. తాత చూస్తూనే ఉన్నాడు ఆ రోజు, చెట్టు మీద కోసుకుంటున్నాడు. కానీ నాయన అటు దారి లేదు నాయన చెప్పచ్చు కదా, చెప్పలేదు ఆయన. మరి ఇంకా అటు నుంచి అర్ధాకి మళ్ళీ రిటర్న్ ఏడు దాకా వచ్చినాం. కోనేరు మొత్తం తామర పూలు అన్నీ ఉన్నాయి దాంట్లో. ఒక్కసారి మునిగామంటే పట్టుకొని లాక్కుంది వెళ్ళిపోతూ ఉంటుంది అది జాలీగా. చూద్దాం. పాత ఛానల్ అయితే 552 మంది ఉన్నారప్ప సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం. నా బ్యాడ్ లక్ ఏంటంటే మన లియో సినిమా దాంట్లో పెట్టాను, తెలుసో తెలియకో పెట్టినాను కదా. వెడ్డలు ఒక్కసారి నా సంస్కారవంతులు ఏంటే నాకు సపోర్ట్ చేసి నా ఛానల్ బ్యాక్ ఇచ్చగా ఒక 2 వార్నింగ్లు ఇచ్చి, సర్లే ఒక 4 వార్నింగ్లు ఇచ్చారు, తర్వాత బ్లాక్ చేశారు, అది వేరే విషయం. ఐ హోప్ మీకు పార్ట్ 3 అందరికి నచ్చింది అనుకుంటున్నా. పార్ట్ 4 కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. ఇంకో పార్ట్ కూడా ఉంది, వెయిట్ చేయండి.